రెండు నెట్టాడులతో ఇల్లు వేసాడు. మన రెండు నెట్టాడు ఇల్లు వేస్తే ఈ ఇల్లు బాగా మంచిగా కట్టబడింది. స్తంభ పోల్స్ తో, సిమెంట్ పోల్స్ మీద పెద్ద ఇల్లు వేసాడు, మంచిగా కప్పు వేసాడు. అందరు చూసి మంచిగా ఉంది, ఇల్లు బాగా కట్టారు, బాగా కప్పారు అని చెప్పుకుంటా ఉంటారు. ఇల్లు వేసుకునేసరికి డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు దానికి ఏం కట్టాలా? గోడలు కట్టాలి. ఈ గోడలు కట్టక ముందే ఇది వచ్చి పడింది. ఏది? తుఫాన్. ఈ తుఫాన్ వచ్చి పడేసరికి ఈ గాలికి ఏమైంది తెలిసిన? ఈ ఇల్లు తీసుకుపోయి, ఇదే ఇల్లు అయితే మొత్తం ఇల్లు పోయి రోడ్డు మీద, ఆ రోడ్డు మీద ఉందండి. మా తాతగారిని డాబా అయితే ఆ సాయంకాలం చీకటి పడిందాకా పై కిటికీ చూస్తా ఉన్నాం. ఇల్లుందో లేదో చూడరా అంటది పద్దాక. ఇల్లు ఆడిపోతే కొత్త ఇల్లు అయితే ఉందిలే, కాదు ఎక్కి చూడు. రాత్రి అంతా చూసాం, ఉంది, కనబడతా ఉంది. సాయంకాలం వరకు చీకటి పడింది, ఇక చూడలే. పొద్దున్నే చూడరా, ముందు లేపు పొద్దున్నిల్లు చూడరా అంటారు. ఎందుకంటే తెల్లారులు తప్ప పొద్దున్న కూడా కనపడింది ఇల్లు. అమ్మయ్య, ఇల్లు ఉందిలే అనుకుంది. టిఫిన్ చేసాం, ఏదో టిఫిన్ పెట్టారు, చేసాం, తిన్నాక మళ్ళీ మా అమ్మ అయ్యా ఇల్లు ఒకసారి చూడరు పైకి. అమ్మా ఇల్లు కనపట్టలేదే, ఇల్లు కనపట్టలేదు, నీ కళ్ళు కనపట్టలేదు, ఇల్లు ఆడుకోవచ్చు చూడ. అంటే ఇల్లు కనపడకపోతే కళ్ళు కనపడట లేదు. నిన్నవాడు ఈ కిటికీ కొంటానే చూసింది, రోజు దీని కిందనే చూసా, 2 రోజుల నుంచి కనపడింది. ఇప్పుడు ఇల్లు కనపడి ఏమైందంటే ఇల్లు ఎందుకు? దానికి ఏమి లేవు, ప్రాకారం. తూర్పు గాలి పరమట గాలి ఏకమయ్యి అన్ని గాలులు కలిసి దీన్ని తీసుకుపోయి ఆడబెట్టింది. ప్రాకారం లేకపోతే ఏదో ఒక గాలికి ఏమైపోతారు, రక్షణ లేనివాడు ప్రాకారం లేని నివాసం, రక్షణ లేనివాడు కాపుదల లేనటువంటి వాడు. పైకప్పు ఎంత డబ్బాసారంగా ఉండొచ్చు, కానీ ఏమన్నా దానికి మా ఊర్లో ఒక ఆయన బాగా స్తంభాలు పోసి 2 అంతస్తులు వేసాడు. గోడల తర్వాత కడతామని అనుకున్నాడు. పాప ముందు స్లాబ్ మీద స్లాబ్ వేద్దామని 2 స్లాబ్లు వేసాడు. 3వ స్లాబ్ వేయటానికి స్తంభాలు పోసాడు. 3వ స్లాబ్ డబ్బులు అయిపోయింది. ఆ స్లాబ్ కోసం లోన్ పెట్టాను, ఇంకా రాలేదు, లోన్ పెట్టాను, ఇంకా రాలేదు. వీళ్ళు ఏడంటున్నారు, అద్దెంటికి పోయారు. ఇంకా కిందేమో ఆవులు బర్రెలు వచ్చి కొడుకుంటుంది చల్లగా. అర్థమైందా? పైకి వెళ్ళి చూస్తే పైకేమో కుక్కలు కోతులు. అంటే కట్టుకున్నామంటే రానీటిలే. ఈ ఆంబోతులేమో పొడవస్తున్నాయి. పైకి వెళ్దామంటే పైన కుక్కలు ఒక కోట ఉంటుంది, కుక్కలు లేవని కూడా కోతులు ఉంటుంది. దేనిని బట్టి? ప్రాకారము. అదే ప్రాకారం అంటే దానికి ఏముంటది? తలుపులు పెట్టుకుంటాం, తలుపులకి గడేస్తాం, గడికి తాళం వేస్తాం. ఆంబోతులు జారు, కుక్కలు జారు, కోతులు జారు. ఈ రక్షణ లేనిటువంటి మానవ జీవితంలో, వారి హృదయంలో లోపల దొరబడ్డాయి. ఏంటయ్యి? ఆంబోతులు, కుక్కలు, కోతులు. కొంతమంది కోతి చేస్తారు, కొంతమంది కుక్క చేస్తారు, కొంతమంది ఆంబోతు. అమ్మో, ఆమెను చూసే ఏమో తలుపు వేసుకుంటాడు. కొత్తనాడు అంటే చాలు పడపడ తలుపులు వేసుకుంటారు. జాగ్రత్త. అందుకే మానవాళికి రక్షణ సమాచారం. ఈ రక్షణ నీకు, నీ కుటుంబానికి ఎలా ఉంటుందంట? ప్రాకారము. చదవడం వల్ల మాట ముగిస్తారు. ఇక నుండి దేశమును బలత్కారమైన మాట వినబడదు. ఈ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని ఇక ఉండదు. నాశనము అను మాట గాని ఇక ఉండదు. రక్షణయే నీకు ప్రాకారము, ప్రాకారమనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములని. ప్రఖ్యాతి ఎంత బాగా కట్టబడింది, ఎంత మంచిగా కట్టబడింది.
ఎంత మంచిగా కట్టబడి, ఎప్పుడు ప్రాకారాలు పెడితే, గుమ్మాలు పెడితే, ఇంటికి రంగులు వేస్తే అందరు చెప్పుకుంటారు మంచిగా ఉంది మంచిగా. ఈ ప్రాకారాలు లేకపోతే ఏం చెప్పుకుంటారు? అమ్మో కట్టారు కానీ అన్ని కుక్కలే. మాకు అసలు ఆ డాబా కట్టక ముందే బాగుందంట. కింద చూస్తే ఆవులు, పైన చూస్తే కుక్కలు. చాలా మంది జీవితాల్లో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, ఐశ్వర్యం ఉంది, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, పరిశుద్ధ జీవితం లేదు. నీ హృదయము దేనికి నివాస స్థలముగా ఉందో చూసుకో. రండి ఒక మాట చెప్తా. ఎన్నోది? ఆరోగ్య